వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఈరోజు జూన్ 6, 2024. నేను మీ హోస్ట్ భాను. నమస్తే రమణ గారు. నమస్కారం అండి. నమస్తే. ఎలక్షన్స్ అయిపోయాయి. సో ఈ షో మేము పోస్ట్ ఎలక్షన్స్ విశ్లేషణ చూద్దాం. సో ఇది మనము ఈ రోజు శ్రోతలకి దీంట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఎందుకు ఇలా జరిగింది, అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇలాగే ఎందుకు వచ్చాయి, తర్వాత బీజేపీ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి, ఆ తర్వాత ఆంధ్రాలో కూడా చాలా తేడాలైనాయి. బ్రహ్మాండమైన మెజార్టీతో టీడీపీ వచ్చింది, అది ఎలా అయింది, వీటన్నిటిని మాట్లాడతాం. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అందరూ 350కి తక్కువ రావని అన్నారండి ఎన్డీఏకి. బీజేపీ ఈజీగా 300 దాటేస్తుంది అన్నారు. దాదాపు 60 సీట్లు తక్కువ వచ్చాయి. ఎందుకు ఇలా ఫెయిల్యూర్ జరిగింది? ఆర్ కావాలనే చేశారా? లేదు, కావాలని చేయలేరు వాళ్ళు. అట్లాంటివి అంతమంది కలిసి, ప్రతి ఒక్కళ్ళు కలిసి కావాలని చేయటం అనేది అసలు జరగదు. ఓకే, ఐ మీన్ రాహుల్ గాంధీ గారు అంతా ఇదేదో మోడీ మీడియా కోసం తయారు చేసి అట్లా ఉండదు సార్. వాళ్ళందరూ సింపుల్ గా డైరెక్ట్ కంపెనీలు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళని వేరే వాళ్ళ ఇది ఒక్క పనే, వాళ్ళ ఎలక్షన్ పనే కాదు, వేరే పనులు కూడా చేస్తాయి ఈ కంపెనీలు, ఈ సర్వేయింగ్ అనేది అన్నమాట. కాకపోతే ఏంటంటే, నేను మీకు ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఇవన్నిటి గురించి లాస్ట్ టైం మనం ఏమండి, ఒకటైతే ఉంటుంది ఇండియాలో, ఏదైనా మనకి తెలియని అండర్ కరెంట్ ఉంటే వీళ్ళందరూ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తూనే ఉన్నాను మీకు అన్నమాట. లేదని అనుకుంటానని కూడా చెప్పాను. ఎందుకంటే మనం అండర్ కరెంట్ ఉండొచ్చు అది, కానీ ఇంత రాదు అన్నారు. ఇంత రాదు, ఇట్లా ఇంత ఫెయిల్ అవ్వదు అన్నాను అనమాట. సరే, లుక్స్ లైక్ దెర్ ఇస్ అన్ అండర్ కరెంట్. ఇప్పుడు 240 నుంచి 270 వచ్చినా కూడా ఓకే, కొంచెం అండర్ కరెంట్ వచ్చింది, 30 పోయాయి అనుకుంటే 300 క్రాస్ అవడం అనేది ఒక బేస్ లైన్. మనం ఏకంగా 320 ధర వస్తే రావచ్చు. అండర్ కరెంట్ ఉంది అక్కడ. అండర్ కరెంట్ ఎక్కడ, ఏ రాష్ట్రాల్లో దెబ్బపడి, ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే ఏమవుతుందో చెప్పనా? ఫస్ట్ అసలు స్టాట్కి వద్దాం. అసలు నిజంగా చెప్పాలంటే స్టాట్ ప్రకారం చూసుకుంటే ఒక 25 అపోజిషన్ పార్టీలు అన్ని కలిసి ఒక్క బీజేపీ మీద ఫైట్ చేసి, కాంగ్రెస్ పార్టీ తన టోటల్ ఓట్ షేర్ ని 2019 తోటి కంపేర్ చేసుకుంటే 1.55% పెంచుకుంది. అర్థమైందా? 2019 లో వాళ్ళకి 19.67% వస్తే ఇప్పుడు 21.22% వచ్చింది. బీజేపీ ఓట్ షేర్ ఎంత కట్ చేయగలిగిందంటే, ఈ మహాయుద్ధంలో వాళ్ళు 1.22% మాత్రమే తగ్గించగలిగింది అన్నమాట. 37.7% నుంచి 36.58% తగ్గించింది. కాతే ఫ్రమ్ సీట్స్ పద్ధతిలో ఏమైందంటే, బీజేపీ సీట్లు 303 నుంచి 240కి పడ్డాయి. అంతే, 63 సీట్లు పోయినాయి. అన్ని మోస్ట్ ఆఫ్ ద సీట్లు పోయింది జస్ట్ 2 స్టేట్లలో పోయినాయి. మహారాష్ట్రలో 23 వచ్చాయి, ఉత్తరప్రదేశ్లో 33 వచ్చాయి. అది జరిగింది. 23 పోయినాయి మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో 30 పోయినాయి. అది సమ్మరీ. అది సమ్మరీ. మరి ఇక్కడ కూడా పోయినాయి కదా రాజస్థాన్ లో. అంటే అది ఇప్పుడు చెప్తాను మీకు. ఆ లెక్కలో తెచ్చుకుంటే ఇది అండర్ కరెంట్. మనం ఎంతసేపు ఉత్తరప్రదేశ్ పోయింది, మహారాష్ట్ర పోయింది అనుకుంటే అండర్ కరెంట్ తెలియదు. ట్రెడిషనల్లీ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందు గుజరాత్ లో ఒక సీట్ ఉండేది, ఆనంద్ అని అనమాట. అసలు ఆనంద్ సీట్ లో కాంగ్రెస్ వస్తే వేరే వాళ్ళు ఎవరు గెలవరు. అక్కడ బీజేపీ ఎప్పుడు పవర్ లో ఉన్న ఆనంద్ సీట్ మాత్రం కాంగ్రెసే గెలుస్తుంది అనమాట. కానీ ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమైందో, మనవాడు ప్రధానమంత్రి అయ్యాడు, గుజరాతీ వాడు అని చెప్పి ఆ సీటు కూడా ఆయనే గెలవటం మొదలెట్టాడు అనమాట. ఈసారి ఫస్ట్ టైం ఈ 10 ఏళ్ల తర్వాత ఆ సీటు బీజేపీ ఓడిపోయింది అనమాట. అంత గుజరాత్ లో అంటే ఏంటి అంటే, అండర్ కరెంట్ లేకుండా అలాంటివి మళ్ళీ రివర్స్ అవ్వట్ల. అదొకటి మీకు ఇండికేషన్ అక్కడ. అట్లానే రాజస్థాన్ లో కూడా వాళ్ళు బాగానే ఓడిపోయారు. ఒక 15 సీట్లు 10 సీట్లు ఓడిపోయినట్టున్నారు, సరి గుర్తులేదు. రాజస్థాన్ లో అన్ని కాంగ్రెస్కి వెళ్తాయి అక్కడివి. అట్లానే హర్యానాలో 50-50 అయ్యారు. హర్యానా కూడా. వెస్ట్రన్ యూపీ అని ఉంటుంది చూసారా, అది చాలా వాళ్ళకి కంచుగడ్డ అసలు. వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఈవెన్ యావరేజ్ ఎంపీ అక్కడ 3 లక్షలు 4 లక్షల ఓట్లతో గెలిచేవాళ్ళు. అక్కడ బొటాబొటిగా గెలిచారు, అక్కడ చాలా ఓడిపోయారు. అక్కడ కూడా ఈస్టర్న్ యూపీలో చాలా ఓడిపోయారు అసలు, అయోధ్య అట్లాంటివన్నీ అన్నమాట. ఇది సో ఇంకోటి కూడా చెప్తాను. ఇట్లా రీజన్ ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఎలక్షన్స్ కి ఒకేసారి ఎట్లా జరిగింది అంటే చెప్పలేము. లేదు, ఒక సింగిల్ ఎప్పుడు కూడా
ఈ చాలా రీజన్స్ ఉన్నాయి, అదేదో అయిపోయింది ఇదేదో అయిపోయింది అంటారు. అట్లా ఏం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఒకటే రీజన్ ఉంటుంది అన్నమాట. ఒకటో రెండో ఉంటాయి. ఇందులో జరిగింది నేను చెప్తున్నాను మీకు. ఈ మొత్తంలో కూడా ఒక సెక్షన్ ఆఫ్ హరిజన్స్, దళిత్స్ అంటారు, వాళ్ళు జనరల్లీ ఏం చేస్తారంటే ఇప్పుడు మాయావతి పార్టీకి వేసేవాళ్ళు ఉత్తరప్రదేశ్ లో. వేరే కొంతమంది వాళ్ళల్లో బీజేపీకి వేయటం మొదలెట్టారు. ట్రెడిషనల్లీ దళిత్స్ ఇదివరకు మాయావతి, లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్, లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ట్రెడిషనల్లీ వాళ్ళకే వేసేవాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్న స్టేట్స్ ఉన్నాయే, ఇందులో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, లేకపోతేనేమో ఇదేంటిది మన ఈ హర్యానాలో ఇట్లాంటి చోట, హర్యానా కాదనుకుంటా, గుజరాత్, ఇలాంటి చోట ఏంటంటే వాళ్ళు కూడా బీజేపీకి ఓటేయటం మొదలెట్టారు లాస్ట్ కొన్ని ఎలక్షన్స్ లో. లేదా వాళ్ళు ట్రెడిషనల్ గా ఏంటంటే వాళ్ళ ఓన్ పార్టీ ఒకటి ఉంది, వాళ్ళ మాయావతి పార్టీ కానీ అట్లాంటి వాటికి వేసుకునేవాళ్ళు. ఈసారి స్పెసిఫిక్ గా ఏమైందంటే వాళ్ళందరూ కూడా బీజేపీని ఓడించగలిగే వాళ్ళు ఎవరున్నారు అనే వాళ్ళకి పడ్డాయి. అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో మాయావతికి పడాల్సిన ఓట్లు కూడా వచ్చి ఎస్పీ కాంగ్రెస్ కాంబినేషన్ కి పడ్డాయి. ఎందుకు అది? సో మీరు భలే, ఇప్పుడు అది విశ్లేషణ అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఒకటి ఇక్కడ అండర్ కరెంట్ ఏంటంటే దళిత్ ఓటు షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ కి మళ్ళీ పడ్డాయి. ఈ నార్దర్న్ ప్లేస్ లో ఎక్కడైతే వాళ్ళు కోల్పోయారో, ఇదివరకు లాస్ట్ టైం అవే బీజేపీ కూడా, అదొక్కటి, ఆ ఒక్క షిఫ్ట్ తోటి దెబ్బతిన్నారు. అది కాకుండా నేను అట్లా అనుకోవట్లేదు. నేను ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని నేను చూసి అయోధ్య ఇలాంటి చోట్ల ఈ బహుజన్ సమాజ్ పార్టీ అది ఒక త్రిముఖ పోటీ కింద జరిగింది. అంటే బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, చతుర్ముఖ కాంగ్రెస్, ఇంకా అక్కడక్కడ మన మిత్రుడు. అలా కాదు, లాస్ట్ టైం అయితే మరీ చెప్తాను మీకు. లాస్ట్ టైం ఏమైంది, ఆ కాంగ్రెస్ వేరుగా నుంచింది, ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఉత్తరప్రదేశ్ లో మాయావతిను ఎస్పీ కలిసి నుంచున్నాయి. కలిసాయి, కానీ నేను 2014 సారీ చెప్పేదేనండి. మీరు ఫస్ట్ 2019 సంగతి చెప్తున్నాను మీకు. కలిసి నుంచున్నాయి. కలిసి నుంచున్నప్పుడు ఏమైంది, వాళ్ళల్లో కూడా హెట్ మాకు ఇష్టం లేని ఎస్పీతో కలిసి నువ్వు నుంచున్నావు అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది బీజేపీకి ఓటేశారు. ఓకే. 2014 లో ఏమైంది, 2014 కదా ఈయన అసదుద్దీన్ కూడా అక్కడ నిలబడ్డాడు, పెట్టాడు. అదే 2014 లో అదొక వేవ్ ఎలక్షన్, మోడీ వేవ్. అది ఆ వేవ్ లో ఏమైందంటే అందరూ చాలా మంది మోడీకి వేశారు, కానీ అప్పటికి కూడా ఎస్సీ ఓటు మాయావతికి పడింది అన్నమాట. ఎస్సీ ఓటు మటుకు అప్పుడు కూడా మంచిగా. ఇప్పుడు మాయావతి నుంచి అవి షిఫ్ట్ అయిపోయి ఈ కాంగ్రెస్ ఎస్పీకి వెళ్ళిపోయినాయి. ఇది ఒకటి జరిగింది. అట్లానే అది అక్కడ ఒక్క చోటే జరగలేదు. అది ఇప్పుడు వీళ్ళు మఠువా క్యాస్ట్ అని ఒకటి ఉంది మన వెస్ట్ బెంగాల్ లో, అది ఎస్సీ క్యాస్ట్. అది వాళ్ళకి బీజేపీ వాళ్ళు అసలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదని చెప్పి సిఏఏ ఇచ్చి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చింది అన్నమాట. అట్లానే అట్లా సిఏఏ కాకుండా ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది వెస్ట్ బెంగాల్లో కూడా ఉంటారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ కమ్యూనిటీ మటువాస్ కూడా ఉంటారు కదా అన్నమాట. సో ఇవన్నీ చేసినా కూడా అదేదో లక్ష్మీ పథకం అని ఒకటి ఏదో ఉంది అక్కడ, ఆ పథకంలో వచ్చే ఫ్రీబీ, మంచి ఫ్రీబీ ఇస్తోంది ఆవిడ, మన మమతా బెనర్జీ అన్నమాట. దానివల్ల ఆమెకి వేస్తారు, వాళ్ళు ఆవిడకే వేస్తారు బీజేపీ. మీరు సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఇది దళిత్ ఓటు లోకల్ బెనిఫిట్స్ కోసము వాళ్ళు దే డిసైడెడ్ లైక్ మాకు వీళ్ళు లోకల్ బెనిఫిట్ అవనివ్వండి, ఆర్కెస్ట్రా. రాహుల్ గాంధీ ఏం చెప్పాడు అంటే ఇవన్నీ మీకు అవిస్తాం టకాటక్ అన్న, దాని వల్ల కూడా పడిపోయారు కొన్ని చోట్ల. కొంత యూపీ బెంగాల్ వేసుకుందాం. మరి ఇక్కడ ఏమైంది రాజస్థాన్ లో? అది కూడా జరిగింది. అది కాకుండా ఇంకొకటి ఉంది, అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు వెస్ట్రన్ యూపీలోను, రాజస్థాన్ లో, హర్యానాలో ఫార్మర్స్ యాజిటేషన్ టైం నుంచి కూడా ఒక ప్రాబ్లం ఉంది. జెట్స్ ఆర్ నాట్ స్టిల్ హ్యాపీ అన్నమాట. బీజేపీ తోటి ఇంకా వాళ్ళకి హ్యాపీ హ్యాండ్ షేక్ అవ్వలేదు జెట్స్. అది దాన్ని అధిగమించడం కోసం అని చెప్పి బీజేపీ ఏం చేసిందంటే చరణ్ సింగ్ కి ఒక భారత రత్న ఇచ్చింది. ఆ చరణ్ సింగ్ వాళ్ళ మనవడు పార్టీ ఉంటే ఆ పార్టీ తోటి అలయన్స్ లోకి వెళ్ళింది, ఆర్ఎల్డి అంటారు దాన్ని. అయినా కూడా ఆ జెట్ యాంగర్ పోలేదు. ఆ జెట్ యాంగర్ ఎంత పడుతుందంటే అది పంజాబ్ లో ఉండే సిక్ జెట్స్, హిందూ జెట్స్, రాజస్థాన్ లో ఉండే హిందూ జెట్స్, వెస్ట్రన్ యూపీలో ఉండే జెట్స్, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ మోడీ అని పెట్టేసుకున్నారు అన్నమాట. ఆ ఫార్మర్స్ కి రిఫార్మ్స్ చేయటం వెనక్కి లాగినా కూడా ఏమైందంటే చాలా రిఫార్మ్స్ జరిగాయి. ఆ వేరే రిఫార్మ్స్ వలన వాళ్ళకి ఉన్న మోనోపలి పోయింది. వాళ్ళకి ఏంటంటే ఒకటి, ఇది నాది, నా ఏరియా, ఇందులో వేరే వాళ్ళు ఎవరు చేయి పెట్టకూడదు అనే ఒక మోనోపలి ఉంది వాళ్ళకి.
ఆ మోనోపలి పోయింది అన్నమాట. అందుకని వాళ్ళకి యాంగర్ ఉంది, అదొక యాంగర్ ఉంది. ఇంకా అగ్నివీర్ కూడా వాళ్ళకి నచ్చలేదు. అగ్నివీర్ లేకముందు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రెజిమెంట్ ఉండేది, జెట్ రెజిమెంట్ అని. సో వాళ్ళల్లో వాళ్ళందరూ ఆ జెట్స్ ఏదైనా అవ్వకపోయినా మనకు ఆర్మీ ఉంది, ఆర్మీలోకి వెళ్తాం, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది, మన రెజిమెంట్ మనం ట్రై చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉండేది వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని ప్రొటెక్షనిజం తోటి ఉండేవి కొన్ని ఉన్నాయి. ఫార్మ్ ల్యాండ్స్ లో వాళ్ళ వాళ్ళ మండీల్లోనే ఎవరైనా అమ్మాలి, కొనాలి, వాళ్ళే ఆ జెట్ రెజిమెంట్ లోకి వెళ్తారు. ఇట్లాంటి కొన్ని రిజర్వేషన్స్ టైప్ లో వాళ్ళ కొన్ని మోనోపలీస్ ఉన్నాయి. అవి మనం ఆ ఈక్వలైజ్ చేయడానికి ట్రై చేసి అడిగినా అక్కడతోటి వాళ్ళకి యాంగర్ ఉంది. ఆ యాంగర్ వలన కూడా ఆ ఓటు పడలేదు. సో ఏమైపోయిందంటే ఇన్ బాటమ్ లైన్ మీకు ఈ ఏరియాస్ లో దళిత్స్ మనకి వేయాల్సిన వాళ్ళు కాంగ్రెస్ కు వేయటం, జట్స్ మనతోటి హ్యాపీగా లేకపోవటం వల్ల వాళ్ళు కాంగ్రెస్ కు వేయటం. సో జట్ ప్లస్ యాదవ్ ప్లస్ దళిత్ ప్లస్ ఆబ్వియస్లీ ముస్లింస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఓడించడానికి వేస్తారు కదా, ఇది స్ట్రాంగ్ కాంబినేషన్ కింద మారిపోయింది ఈ మొత్తం కలిపి. సో అది వీళ్ళకి అక్కడ 60 సీట్లు దెబ్బ కొట్టింది, మంచి దెబ్బ అది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను కాంగ్రెస్ వైపు మాట్లాడతాను. అంటే కాంగ్రెస్ ఎక్కడ గెయిన్ చేసింది? తెలంగాణలో కొన్ని గెయిన్ చేసింది, తెలంగాణలో కొన్ని గెయిన్ చేసింది, మళ్ళీ అట్లానే తమిళనాడులో కొంచెం గెయిన్ చేసింది పాత దానికంటే, ఒకటో రెండో. కేరళలో బాగానే గెయిన్ చేసింది. కర్ణాటకలో లాస్ట్ టైం 3 సీట్లు వచ్చాయి, ఈసారి 9 సీట్లు వచ్చాయి, అక్కడ కొంత గెయిన్ వచ్చింది. యూపీలో బాగానే గెయిన్ వచ్చింది కదా ఇవాళ వాళ్ళ నుంచి సీట్లలో. మళ్ళీ అట్లానే ఇంకా బాగా వచ్చింది, రాజస్థాన్ లో వచ్చింది, హర్యానాలో వచ్చింది వాళ్ళకి గెయిన్ ఈసారి, పంజాబ్ లో వచ్చింది. అన్ని కలుపుకొని ఇది వరకు 50 సీట్లు వస్తే ఇప్పుడు 99 సీట్లు వచ్చాయి. ఓకే, మహారాష్ట్రలో ఎందుకు మర్చిపోయాను అసలు, మహారాష్ట్ర కూడా అసలు మహారాష్ట్రలో బాగా మనం క్లోజ్ చేద్దాం ఎందుకు ఇది జరిగింది అన్నది. మహారాష్ట్రలో ఇదే జరిగింది, మహారాష్ట్రలో కూడా సేమ్ థింగ్, యాంగర్ ఉంది అక్కడ కూడా, మరాఠా యాంగర్. ఇక్కడ జట్ యాంగర్ ఎలా ఉందో అక్కడ మరాఠా యాంగర్ ఉంది. సో బేసిక్ గా నేను ఇంకో వన్ వర్డ్ లో చెప్పాలంటే, మీకు ఇండియాలో పాత స్ట్రక్చర్ చూసుకుంటే మీకు దాన్ని ఒక పేరుతోటి పిలవచ్చు, ఎక్స్ట్రాక్టివ్ ఎకనామిక్ పొలిటికల్ సిస్టమ్ అని. ఒక ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు, ఒకటో రెండో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏ స్టేట్కి వెళ్ళినా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన చోట జట్స్ ఉంటారు, ఇంకొంచెం వేరే చోట రాజస్థాన్కి వెళ్తే రాజ్పుట్స్ జట్స్ ఉంటారు, ఇంకో చోట జట్స్ మళ్ళీనేమో ఠాకూర్స్ ఉంటారు, అట్లా కిందకు వస్తే మరాఠాస్ ఇంకో క్యాస్ట్ ఉంటుంది. అదే మన స్టేట్లలోకి వస్తే రెడ్డీస్, కమ్మాసు, కాపులు కూడా. ఇట్లా మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్స్ అని ఉంటాయి. వీళ్ళు అది కొంచెం హిస్టారికల్గా వెళ్తే పాత 600 ADలో ఎప్పుడో మనకి ఫస్ట్ స్లేవ్ డైనాసిటీలో క్రియేట్ అయింది. ఈ వీళ్ళకి ల్యాండ్ ఓనింగ్ క్యాస్ట్లు, వీళ్ళకి ఇవన్నీ దాన్ని ఏమంటారంటే ఈ పార్ట్స్ లో వీళ్ళకి మోనోపలి ఉంటుంది. ఇంత వాళ్ళు ఎలా చేర్చుకుంటారో, వాళ్ళ విలేజెస్ లో ఎవరిని వాడుకుని ఎలా చేర్చుకుంటారో వాళ్ళ ఇష్టం, నాకు మాత్రం ఇంత కప్పం కట్టాలి అనే కాన్సెప్ట్ ఉంది చూసారా, అది చాలా ఏజ్ ఓల్డ్ సిస్టమ్ నుంచి వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇండియాని వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసినా, వేరే వాళ్ళు వచ్చి తీసేసినా దాన్ని ఈక్వలైజ్ అవ్వనివ్వలేదు వాళ్ళు. కొన్ని చోట్ల ఎంత లెవెల్ వరకు వెళ్ళారంటే, మన తమిళనాడు ఆంధ్ర రీజన్ లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళద్దు, మీరే రూల్ చేయండి అని జస్టిస్ పార్టీ అని కూడా పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే కేవలం ఇదే రీజన్, వాళ్ళ ఎకనామిక్, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ పోర్షన్స్ ని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం చేసింది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మోడీ ఏం చేశారు, రాగానే ఈ ఫార్మ్ లాస్ అని పెడితే ఏంటది, ఈక్వలైజేషన్. ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, వాళ్ళ మండీలోనే అమ్ముకోవక్కర్లేదు, వేరే వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ ఫార్మింగ్కి ఇచ్చుకోవచ్చు, నీకు భూమి ఉంటే నువ్వు వేరే చోటుకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇట్లా పెడితే ఏమైంది, వాళ్ళ మోనోపలి కట్ చేసేసావు నువ్వు, ఫస్ట్ థింగ్ అన్నమాట. సో ఇలాంటివి వాళ్ళకి మరి, సో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా చేశారు వీళ్ళు, కోఆపరేటివ్స్ అని ఒకటి పెట్టారు. ఆ కోఆపరేటివ్స్ కూడా ఇదివరకు ఏంటంటే అక్కడ కూడా వాళ్ళకి మోనోపలి ఉండేది కోఆపరేటివ్స్ లో కూడా. ఇప్పుడు ఈ మా అమిత్ షా కోఆపరేటివ్స్ మినిస్టర్, ఆయన ఏం చేశాడు, ఇక్కడ అక్కడ ఇప్పుడు ఇక్కడ గోధుమలు అమ్ముకుంటున్నారు, అక్కడ గోధుమలు అమ్ముకుంటున్నారు, 2 స్టేట్లు కలిపి ఇంటర్ స్టేట్ కోఆపరేటివ్స్, ఇంట్రా స్టేట్ కోఆపరేటివ్స్ అని అన్ని పెట్టేసుకోవడం, అదొక చాలా ఈక్వలైజేషన్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే దే ఫెల్ట్ దట్ దే ఆర్ ట్రీటెడ్ బ్యాడ్లీ అన్నమాట. అంటే మరాఠా వాళ్ళు దే ఫెల్ట్ లైక్ అక్కడ అదే అయింది అన్నమాట. సో ఇది, సో బేసిక్ గా ఏమైందంటే పాత స్ట్రక్చర్ లో మీకు ఇంకో యాంగిల్లో చెప్పాలంటే, ఈ ల్యాండ్ హోల్డింగ్స్ ఉండే క్యాస్ట్ కి ఎంత లేదన్నా
అంటే అగ్లీగా చెప్పాలని కాదు, అక్కడ ఉండే లేబర్ క్లాస్ ఉంటుంది కదా, విచ్ ఇస్ జనరల్లీ ఎస్సీ క్లాసెస్ ఉంటాయి. ఈ లేబర్ ఖచ్చితంగా వీళ్ళ మాటే వినేవాళ్ళు. మీకు మోస్ట్ ఆఫ్ ద టైం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఈ రెండు కలిపి ఓటేసేవి. మన స్టేట్కి వచ్చారనుకోండి, రెడ్డిస్ ఎస్సీస్ కలిపి ఆల్వేస్ దే ఆర్ ఆల్వేస్ టుగెదర్ ఇన్ టు ద కాంగ్రెస్ విత్ కాంగ్రెస్ మోస్ట్లీ విత్ కాంగ్రెస్ పాత రోజులు. సో ఆ స్ట్రక్చర్ ని, అరే ఇదేదో అయిపోతుందిరా, మోడీ ఏదో చేసేస్తున్నాడు అయ్యో బాబోయ్ అని చెప్పేసి ఈ పాత స్ట్రక్చర్కి వెళ్ళిపోదాం, డిఫాల్ట్ స్ట్రక్చర్కి వెళ్ళిపోయింది ఈ పాకెట్స్ ఆఫ్ ప్లేసెస్ లో అన్నమాట ఓటింగ్. అది కాంగ్రెస్ కి వెళ్ళింది. నా కమింగ్ బ్యాక్ టు దట్స్ గుడ్. ఐ మీన్ ఓవరాల్ మీరు కవర్ చేశారు. సో కాంగ్రెస్ కాస్త చిల్లకుట్టుడు అన్ని చోట్ల కొట్టింది. బీజేపీ ప్రాబ్లీ లైక్ మేడ్ ఎ బ్లండర్స్ ఆఫ్ లోకలైజ్డ్ ఎస్సీ ఓటు ఇన్ వాళ్ళు మిస్ అయ్యారు, ఇదంతా మిస్ అయ్యారు. సో అందుకు పోయారు. ఓకే, నా గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ పార్ట్ మన షోలో ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ మోడీ గారు చేస్తున్నారు. అది నడుస్తుందా, ఖచ్చితంగా ఉంటుందా? ఫ్యూచర్ వాట్ ఈస్ నెక్స్ట్ 5 years? ఖచ్చితంగా, అసలు ఖచ్చితంగా ఉంటుంది. అది దానికి అసలు అవకాశమే లేదు. దానిపైన పెద్ద సందేహాలు ఏమీ లేదు సార్. వాళ్ళకి నాకు తెలుసు పాత ఎవరన్నా పుల్ అవుట్ చేస్తారా? ముఖ్యంగా తెలుగులో ఉన్న వాట్సాప్ గ్రూపులు, తర్వాత నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. మేబీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పుల్ అప్ చేసేసి ఆయన ఏదో చక్రం తిప్పేస్తాడు ఢిల్లీలో. ఇవేగా మాట్లాడుకునేది, చక్రాలే ఎప్పుడు విని విని విసుకొచ్చేసింది సార్. ఆ పాత రోజుల్లో లాగా ఏవో వాజ్పేయి గారి టైంలోనో ఎప్పుడో లాగా ఈ అట్లా బ్లాక్ మెయిల్ తోటి రన్ చేసి అవకాశవాదంతో చేయటం అనేది దానికి రూమ్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఎవరికి కూడా 20 సీట్లు కూడా లేవు వీళ్ళందరు పార్ట్నర్స్ కి అన్నమాట. మాక్సిమం ఒకళ్ళకి 15, ఒకళ్ళకి 14, ఇంకోళ్ళకి 5, 6, 3, 4 ఇట్లా వీళ్ళకి మొత్తం కలుపుకుంటే అప్పటికి వీళ్ళేం తక్కువ వాళ్ళు కదా. మా 291 తోటి స్టార్ట్ చేశారు. మనం కళ్ళు మూసుకుని తెరిచి వాళ్ళు మన షో చేసే లోపల ఆ బయట ఉండే 1 ఇండిపెండెంట్స్ వేరే వాళ్ళందరూ మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తున్నట్టు 303 అయిపోయింది. ఇట్లానే అనుకుంటూ ఉంటాము. అసలు మొత్తం మీకు చెప్తున్నాను, లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ చూస్తే మీకు తెలుసు ఇట్లాంటివి 1 seat 2 seat అవన్నీ. నేను పైగా 3లో 30 పోయినా కూడా 273తో ఉంటారు. అది అదొక్కటే కాదు, మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎక్స్టెండెడ్ ఎన్డీఏ చాలా ఉంది అక్కడ. ఇప్పుడు లాస్ట్ టైం తోటి కంపేర్ చూసుకోండి. ఇప్పుడు వైకాపా వాళ్ళకి 4 సీట్లు వచ్చాయి. వాళ్ళు 4 సీట్లతో వాళ్ళు ఎవరితోటి కలుస్తారు? వాళ్ళకి ఇన్సెంటివ్ ఏంటి? వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అసలు బీజేపీలో చేరిపోతే సరిపోతాను. ఇప్పుడు 2019లో టీడీపీ ఇలానే ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఏం చేశారు? ఈ సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళంతా వెళ్ళిపోయి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు అలాంటి పనులు. సో అక్కడ ఏంటంటే 1 సీటు 2 సీట్లతో ఉండే పార్టీలు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు, వాళ్ళు చేస్తారు. సో బీజేపీ విల్ రన్. సో బీజేపీకి అసలు ప్రాబ్లం ఉండదు నా లెక్కలో. నెంబర్స్, ఇట్స్ ఓన్లీ నెంబర్స్ అనేది ఏంటంటే విజువల్లీ తగ్గిపోయింది అని అనుకుంటాం, కానీ వాళ్ళు రన్ చేయడానికి మటుకు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఏంటంటే అప్రహెన్షన్, టీడీపీ అంటే వాళ్ళు బ్లాక్ మెయిల్ అంటే కావాల్సిన మోడీ ఏదైనా చేద్దాం అనుకుంటే దాన్ని చేయనీయకపోవచ్చు. కొత్త రూల్స్ కానీ సిఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్. మీకు గాసిప్ కావాలంటే అలాంటివన్నీ చదువుకోవచ్చు. గాసిప్ వద్దంటారు. ఓకే, రియాలిటీ అయితే మటుకు ద ఎంటిటీ, ఇప్పుడు ఉన్న ఢిల్లీలో ఉన్న ఎంటిటీ చాలా పవర్ఫుల్ ఎంటిటీ. అది అలాంటివి ఏం జరగవు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ మన షోలో మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కింద మీద పడేసి వాళ్ళు 200కి అయితే వచ్చారు, దాటిచ్చారు అందరు కలిసి. ఒకవైపు మాయావతి కాదు, మన మమతా బెనర్జీ ఆమె ఆల్రెడీ గొడవ చేస్తుందని విన్నా. ఆవిడ వీళ్ళతోటి కలవటం అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇది ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే మీకు రెండు భాగాల కింద చెప్తాను. ఫస్ట్ మీకు చెప్తాను, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోల్స్ దేంతో కంపేర్ చేయొచ్చు అనేది చూద్దాం. పాత వాటిల్లో ప్యాటర్న్స్ ప్రకారం చాలా మంది ఏం చేస్తున్నారంటే 2024 ఈజ్ లైక్ 2004. సడన్లీ ఎగ్జిట్ పోల్స్ అన్ని 2004లో కూడా ఫెయిల్ అయిపోయి వాజ్పేయి గెలుస్తాడు అన్నారు కానీ ఓడిపోయాడు. సో అలాంటిది ఏదో జరిగిపోయింది అని అనుకుంటున్నారు. కాదు, అది రాంగ్. అది యాక్చువల్ కరెక్ట్ అసెస్మెంట్ చెప్పాలంటే ఇది యాంగర్. ఇది జనాల్లో ఒక టైప్ ఆఫ్ యాంగర్ ఉంది కొన్ని సెక్షన్స్ లో. ఎలాంటి యాంగర్ ఇది? కంపేర్ టు ఎలక్షన్ ఏంటంటే 2017లో గుజరాత్ లో
పతిదార్ పటేల్స్ కి బీజేపీ మోడీ మీద కోపం వచ్చింది. నిన్ను ఇంత కష్టపడి మేము గుజరాత్ లో చూసి ప్రైమ్ మినిస్టర్ చేస్తే నువ్వు మా దగ్గరే ట్యాక్స్ తీసుకుంటావా, జిఎస్టీ తయారు చేసి కోపం వచ్చింది బాగా వాళ్ళకి. కోపం వచ్చి ఆయనకి వేయకపోతుంటే నేను ఇంత మీకు 3 టర్మ్స్ లో ఇంత చేస్తే మీరు నన్నే మోసం చేస్తారని ఆయన ఒక చిన్న స్పీచ్ ఇచ్చాడు సూరత్ లో, అంతే కళ్ళు మూసుకుని ఓటేశారు. ఆ చివర్లో పడ్డ కాస్త ఓట్లతోటి బొటాబొటీగా గెలిచాడు మోడీ, లేకపోతే అసలు గుజరాత్ లోనే ఓడిపోయేవాడు. గుజరాత్ లో అది 2017 లో అది ఫస్ట్ టర్మ్ లోనే జరిగింది. 2014 విన్ 2017 లో గుజరాత్ ఓడిపోయేవాడు. అది జరగకుండా అట్లాంటి జరగకుండా ఆగింది. అలానే ఇప్పుడు కూడా వీళ్ళకి యాంగర్ ఉంది. ఎవరికి? జట్స్ కి ఒకళ్ళకి, మరాఠాస్ కి యాంగరు, అదేమో ఫార్వర్డ్ క్యాస్ట్ యాంగర్. అది ఈ రూరల్ డిస్ట్రెస్ ఉంది. ఇప్పుడు ఓడిపోయినవన్నీ కూడా ఎక్కువగా రూరల్ ఏరియాస్ లో ఓడిపోయారు. ఎట్లా రూరల్ డిస్ట్రెస్ ఎందుకుంది అని అడగచ్చు మీరు. కోవిడ్ టైంలో అన్ని దేశాల్లో వాళ్ళు స్టిమ్యులస్ ప్యాకేజీలను క్యాష్ ఇచ్చేసారు ఇష్టం వచ్చినట్టు. మన ఇండియాలో క్యాష్ ఇవ్వకుండా ఎలాగో అలా వీళ్ళు ఒక టైప్ ఆఫ్ ఫ్రీ గ్రెయిన్స్ తోటి మేనేజ్ చేశారు. కానీ చాలా మందికి ఇంకా దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ పూరర్ కమ్యూనిటీస్ లో అన్నమాట. వాళ్ళని ఫుల్ గా ఆదుకోలేదు అనేది వాళ్ళకి ఒక చిన్న యాంగర్ ఉంది. ఇప్పుడు వీళ్ళేమో అట్లా యాంగర్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కట్ అండ్ రన్ స్ట్రాటజీ ఉపయోగించారు. కట్ అండ్ రన్ అంటే నువ్వు నాకు ఓటేసావు అనుకో, రేపు పొద్దున కల్లా నీ కార్డు ఇచ్చేస్తున్నా, నీ కార్డులో నీకు ₹1,00,000 వచ్చేస్తాయి. ఈ టైప్ లో ఇప్పుడు ఆల్రెడీ బాధపడుతున్న వాడికి నువ్వు ఏదైనా ఇలాంటి ఓదార్పు సంగతి చెప్పావు అనుకోడు, వెంటనే పడతాడు. అట్లాంటి కట్ అండ్ రన్ స్ట్రాటజీ తోటి కాంగ్రెస్ పార్టీ కాస్త ఓటుని రివర్స్ అయితే చేయగలిగింది. కానీ గుజరాత్ లో లాగానే ఇది కూడా సస్టైన్ అవ్వదు నా లెక్కలో. ఇట్లా కట్ అండ్ రన్ లో చేసుకుంటే అది లాంగ్ టర్మ్ సస్టైనబుల్ కాదు. ఇది ఇట్లాంటి కాంగ్రెస్ ఫ్రీ బీస్ ఇది ఇస్తాను అది ఇస్తాను టకాటక్ అది ఏ ఎండకు ఆ గొడుగేయటం అనమాట. మహారాష్ట్రలో వాడికి ఒకటి చెప్తావు, ఇక్కడ ఒకటి చెప్తావు, ఏ ఎండకు ఆ గొడుగేసి వాళ్ళు స్ట్రాటజీ చేశారు. ఏ పాకెట్స్ లో డిస్ట్రెస్ ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏంటంటే గెలవాలనే కాన్సెప్ట్ కాదు వాళ్ళది, గెలిచేదో చేయాలనే కాన్సెప్ట్ తోటి చేయలేదు. వాళ్ళు మోడీని తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి చేశారు, వాళ్ళు సక్సీడ్ అయ్యారు. కానీ ఇది పర్మనెంట్ ఉండదు. ఎందుకంటే ఎన్ని రోజుల వరకు ఉంటది అంటే ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ ఎక్కడికి ఎండ్ అవుతుంది చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇట్స్ లాంగ్ టర్మ్ పార్టీ. అది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఇండియాలో వెళ్ళిపోతుంది అన్నట్టుంటే అది రాంగ్ టైప్ ఆఫ్ టాకింగ్. అది ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్. వాళ్ళకి 10 సీట్లు వచ్చినా, 20 సీట్లు వచ్చినా, 90 సీట్లు వచ్చినా దే ఆర్ నాట్ గోయింగ్ టు డై అవుట్ ఆఫ్ ఇండియా. ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు. వాళ్ళది అది ఎస్టాబ్లిష్డ్ పార్టీ. అది డైఅవుట్ అవ్వాలంటే చాలా జరగాలి ఇండియాలో రిఫార్మ్స్. కానీ ఇట్లాగే గొడవలు చేస్తూ ఉంటారంటారు. ఇక కొంచెం పార్లమెంట్ లో నాయిస్ ఎక్కువ అవుతుంది కొన్నాళ్ళు. కానీ వాళ్ళ చుట్టూరా ఉండే వాళ్ళందరూ 1 పార్టీ, అందరూ 5 పార్టీస్, అదే 5 సీట్స్ 4 సీట్స్ వాళ్ళకి చాలా మంది ఉన్నారు వాళ్ళ అలయన్స్ లో. వాళ్ళందరూ వలనరబుల్. వాళ్ళు ఎవరు ఉంటారని రూల్ ఏం లేదు. వాళ్ళు వచ్చేసి నేను మీ పార్టీలో చేరిపోతున్నా, ఎన్డీఏలో ఉంటానని వచ్చేస్తూ ఉంటారు. ఏదేంటంటే బెల్లం చుట్టూరా ఈగల్ టైప్. ఇది పవర్ ఎక్కడుందో అక్కడికి అట్లాంటివన్నీ షిఫ్ట్ అయిపోతాయి అనమాట. అదొక్కటే కాకుండా ఇంకో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి అలయన్స్ పార్ట్నర్స్ లో. వీళ్ళందరికీ ఏంటంటే కాంపిటేటివ్ ఓటు బ్యాంక్ ఒకటి ఉంది. ఎవ్రీబడీస్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ముస్లిమ్స్ అంతా నాకే ఓటు వేయాలనుకుంటారు వాళ్ళు. మమతా అలానే అనుకుంటుంది, ఎస్పీ అలానే అనుకుంటుంది. ఎస్పీ అనుకుంటుంది కాంగ్రెస్ కి నేను ఎక్కువ ఈల్డ్ చేస్తే నా యూపీలో తీసుకెళ్లిపోతాడు, నేను అంత యూపీలో వాడికి ఇవ్వకూడదు, అట్లా పెట్టుకుంటారు వాళ్ళు. కాంగ్రెస్ అనే వాడికే ఇవ్వకూడదు అన్నట్టు పెట్టుకుంటారు వాళ్ళు. అవి నడవు. సో అట్లా అందరి దగ్గర అట్లాంటి అలయన్స్ లో ఏంటంటే వాళ్ళ అసలు యాక్చువల్లీ వీళ్ళందరికీ ఒకటే ఓటు బ్యాంకు. ఇది ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాల్యూ అడిషన్ లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాల్యూ అడిషన్ అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కర్ణాటకలో లింగాయట్స్ మోస్ట్లీ యూజ్ ఓట్ ఫర్ బీజేపీ. ఒక్కలిగ్గాస్ అనేవాళ్ళు జేడిఎస్ కి ఓటేస్తారు. వీళ్ళిద్దరు కలిసారనుకో అక్కడ వాల్యూ అడిషన్ ఉంది. వీళ్ళిద్దరు 2 కమ్యూనిటీలు ఒక చోటకి వచ్చి ఓటేస్తున్నట్టు అవుతుంది కాంబినేషన్. వాట్ వాల్యూ అడిషన్ ఉంటుంది ఇక్కడ? వీళ్ళందరికీ ఒకటే ఓటు ఉంది. అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఫస్ట్ బల్క్ ఓటు ముస్లిమ్స్. అందరూ దానికోసమే కంపీట్ చేస్తున్నారు. సో అందుకని ఏంటంటే నా కాంపిటీషన్ ఈ పార్టీ వస్తే కష్టము అనే అప్రిహెన్షన్స్ ఉన్న వాళ్ళకి పడదు ఎట్టి పరిస్థితుల్లో. అది అక్కడే వస్తుంది ముందు. ప్రతిసారి జరిగింది ఇదే. వీళ్ళందరూ ఫస్ట్ కలుస్తారు బీజేపీని ఓడించాలని. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇది నా పిచ్చి మీద వీళ్ళు వచ్చేస్తే నేనేమైపోతాను, వాళ్ళ పిచ్చి నేనైపోతాను, వాళ్ళు కొట్టుకోవడం మొదలెట్టి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం మానేస్తారు. దిస్ ఈస్ ద రెగ్యులర్ ఫీచర్ మన ఇండియాలో. సో ఫైనల్ ఈరోజు ఇట్స్ ఎ వెరీ గుడ్ డిస్కషన్. సో
ఆంధ్రాలో ఎలా జరిగింది ఇది? తెలంగాణ ఎట్లా గెలుస్తుంది అది ఇది మనం చెప్పుకున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ ఈ షోలో తెలంగాణ గురించి కొంచెం తక్కువ మాట్లాడతాం. ఆంధ్రాలో అలా అంటే మన షోలో కూడా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అన్నారు 3% డిఫరెన్స్ తోనే ఎవరో ఒకరు గెలవచ్చు, మోస్ట్ లైక్లీ తెలుగుదేశం గెలుస్తుంది అన్నారు. తెలుగుదేశం కానీ ఇప్పుడు అట్లా కాదు, అది స్వీప్ అయిపోయింది, కంప్లీట్ స్వీప్. అదే అది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అందరు మిస్ అవుతారు. నేను అన్ని చెప్తూ కూడా ఒకటి చెప్పాను మీకు, జగన్ కి డిఫాల్ట్ ఓటింగ్ ఒకటి ఉంటుందండి అని చెప్పాను. మీరు డిఫాల్ట్ ఒక వర్గం అన్నారు. వర్గం నేను ఆ వర్గాలు కూడా చెప్తాను. ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, ఈ పోర్షన్ ఉంది చూసారా, అది జగన్ కి చెప్తే వేరే వాళ్ళకి ఓటేయాలని చెప్పాను. అంటే మరి ఆగండి చెప్పేదేనండి. ఆ పోర్షన్స్ అన్ని కలిపి 35% ఉంటుందండి. ఆ పైన రెడ్డిస్ ఇలాంటి వాళ్ళు వెస్టర్న్ ఇంట్రెస్ట్ పర్సనల్ పార్టీ వాళ్ళు ఒక 5-6% ఉంటుంది. వాళ్ళు స్టార్టింగే ఒక 39 అలా స్టార్ట్ అవుతుంది అని చెప్పాను మీకు. వాళ్ళ ఓటింగ్ మిగతా అదే టీడీపీ అయితే అది కాకుండా ఉండే మిగతా అదంతా కూడా కష్టపడి ఊడ్చుకు రావాల్సి వస్తుంది. చాలా అప్హిల్ టాస్క్ ఇది. జగన్ చాలా ఫ్రీ బీల్ ఇస్తూ ఉంటాడు కాబట్టి అడ్వాంటేజ్ జగన్ ఉంటుంది. కానీ అక్కడ కొంత డిస్ట్రెస్ ఉంది అక్కడ అని చెప్పాను. ఏం డిస్ట్రెస్ అంటే ల్యాండ్ ఎవరు అమ్ముకోలేకపోతున్నాయి, ఇలాంటి డిస్ట్రెస్లు ఉన్నాయి. సో ద ఎలక్షన్ ఈజ్ కాంపిటేటివ్ కానీ జగన్కి ఎడ్జ్ ఉంది అని చెప్పాను అన్నమాట. చివరిలో ఏం చెప్పానంటే వీళ్ళిద్దరికి మధ్య చాలా క్లోజ్ ఎలక్షన్ ఇది, సో ఎవరు గెలుస్తారో చెప్పలేము, టీడీపీ అయినా గెలవచ్చు అని చెప్పాను కదా. రియాలిటీ ఏమైందంటే అసలు క్లోజ్ ఎలక్షన్ అవ్వలేదు ఇది. వీళ్ళకి 38% వచ్చింది, జగన్ వాళ్ళకి 58% వచ్చింది అన్నమాట. మొత్తం కలిపి దే స్వాప్ టు ద పోల్స్. స్వీప్ ఏ లెవెల్కి అయిందంటే హిస్టారిక్ స్వీప్ ఇది. ఎందుకు హిస్టారికో చెప్తాను మీకు. ఎట్లా అయితే తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయిందో, లోకేష్ కూడా మంగళగిరిలో ఎక్కడైతే మేము అమరావతి కట్టుకుంటాం అన్నాడు, అక్కడ ఎట్లయితే ఆయన ఓడిపోయారో అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో లేదు. పులివెందలలో జగన్ కి ఓట్లు తగ్గిపోయినాయి. 60,000 అంత మెజారిటీతో గెలిచాడు. ఎండ్ పులివెందల, అర్థమైందా? కాకపోతే ఒకటి ఉంది ఇందులో స్టాటిస్టిక్. ఎప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో హౌ మెనీ ఆర్ క్రిస్టియన్స్, హౌ మెనీ ఆర్ ముస్లిమ్స్, హౌ మెనీ ఆర్ మైనారిటీస్ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ అనేది అందరు కొట్టుకుంటూ ఉంటారు స్టాటిస్టిక్. ఈ ఎలక్షన్ లో ఒక స్టాటిస్టిక్ అయితే బయటపడింది. జగన్ కి కేవలం ఈ 4 వర్గాలు తప్పితే రెస్ట్ ఆఫ్ ద వర్గాలు ఎంటైర్ ఫార్వర్డ్ ఇంక్లూడింగ్ రెడ్డిస్, ఫార్వర్డ్ క్యాస్ట్స్ లో ఉండే అన్ని క్యాస్ట్లు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ కూడా ఐ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ గాయ్ అన్నట్టు వేశారు ఓటు. అంటే అంత రియల్ గా యాంగర్ ఉంది జగన్ మీద. అసలు మొత్తం అసలు వీళ్ళు అది ఇది అని లేదు. ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఫెలో అనుకున్నారు వాళ్ళు. ఇతనికి మటుకు ఉండకూడదు అంతే అని పెట్టుకున్నారు మనసులో. వాళ్ళు అవతల వాళ్ళే మంచోడా చెడ్డోడా కాదు, ముందు ఇతన్ని పీకి పారేయాలి అని పెట్టి ఓటేశారు. అంటే అంత యాంగర్ క్రియేట్ అయింది, వెరీ యాంగ్రీ ఓట్ అది అన్నమాట. సో ఇలాంటివి ఏమవుతాయంటే ఇలాంటివి ఎవ్వరు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయాస్ గా నాకు బయాస్ అనుకోండి, జగన్ అంటే ఇష్టం లేదనుకోండి, ఏం లేదు జగన్ ఓడిపోతున్నాడు, మాకు 200 సీట్లు వచ్చేస్తాయి అని చెప్పచ్చు. అలా చెప్పింది కరెక్ట్ అయిందనుకో, నేను చెప్పానా నాకు బాగా అనాలిసిస్ తెలుసు అని చెప్తారు. దీస్ ఆర్ ద థింగ్స్ అండర్ కరెంట్స్. lot of people won't catch it. So that pretty much is like hatred. మరి ఆయన చివరి క్వశ్చన్ మీకు ఒకటి, ఆయన ఎంతో మందికి ఏదో 2 కోట్ల మందికి రకరకాల బెనిఫిట్లు, డబ్బులు లబ్ధిదారుల కింద మార్చాడు. వాళ్ళందరికి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు వేయాలి కదా, మరి వేశారు. వాళ్ళు వేస్తేనే 38% పడింది. వాళ్ళందరూ వేశారు. కానీ అది ఇవ్వటం కోసం అది కరెక్ట్ గా ఇచ్చాడు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎక్కడ పొరపాటు కూడా చేయకుండా ఇచ్చాడు. అవి ఇచ్చే చోట మటుకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్లు, హీఈస్ వెరీ ప్రాంప్ట్. ఆ విషయంలో మటుకు ఇచ్చేవన్నీ బాగానే ఇచ్చాడు ఆయన. కాతే ఆయన చేసింది ఏంటంటే అవి ఇవ్వటం కోసం అని చెప్పి రెవెన్యూస్ లేని చోట కొన్ని సెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాస్ట్ 6 నెలలు అసలు పేమెంట్ లేదు, జీతాలు లేవు. ఈ జీతాలు ఇవ్వలేదు. మళ్ళీనేమో ఇంకా ఏంటంటే ఇట్లానే పెన్షన్లు ఇవ్వలేదు. ఎక్కడ కూడా అసలు లోపల ఇన్సైడ్ రోడ్స్కి వెళ్తే అంత చండాలం, ఏతులకి అసలు అలొకేషన్స్ లేవు, రోడ్ వేయడు ఏం ఉండదు. అట్లానే అదొక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంటుంది. యావరేజ్ స్మాల్ బిజినెస్ ఫెలో తను బిజినెస్ చేసుకోవాలనుకుంటాడు, బడ్డీ కొట్టు ఏదో పెట్టుకుంటాడు.
ఆ బడ్డీ కొట్టువాడికి కూడా ప్రాఫిట్ రాదు. ఎందుకంటే వీళ్ళ ఈ వాలంటీర్లు ఇది అని చెప్పి కమిషన్లు అరాచకం ఎక్కువైపోయింది అక్కడ. ఎట్లా అంటే ఒక మాఫియా రన్స్ చేశారు వాళ్ళది, సొంత వాలంటీర్స్ అంటే ఏం లేదు, జగన్ హెంచ్మెన్, జగన్ గుండాలు వాళ్ళందరూ. వాళ్ళు స్పైస్ కింద ఉంటారు విలేజెస్ లో. ఎవడైనా ఏదైనా రాంగ్ వాళ్ళకు అనుకూలంగా చేస్తే వాళ్ళని బెదిరించడం. ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ మాఫియా గ్రిప్ తోటి రన్ చేశారు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లో. ఎఫిషియెంట్ మాఫియాని రన్ చేశాడండి, మోస్ట్ ఎఫిషియెంట్ మాఫియాని రన్ చేశాడు జగన్. దానివల్ల ఏమైపోయిందంటే ల్యాండ్ రేట్స్ ఎలా తయారైనాయంటే హిస్టారికల్లీ ఎక్కడా జరగంది, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కచోటే జరుగుంటుంది, ఇండియాలో ఎప్పుడు జరుగుండదు ఇది అసలు. జనరల్లీ మార్కెట్ రేట్ ఆఫ్ ఎ ల్యాండ్ గవర్నమెంట్ రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో గవర్నమెంట్ రేట్ కంటే మార్కెట్ రేట్ తక్కువ ఉంది. అసలు ఎవరు వాళ్ళ ల్యాండ్ ని అమ్మి ప్రాఫిట్ చేసుకోలేరు, ఎగ్జిట్ అవ్వలేరు. పైగా ఒక్కడైనా ఇప్పుడు వైజాగ్ లాంటి చోట ఎట్లా అంటే నీకు ఏదైనా ఒక ల్యాండ్ స్క్వేర్ ఉండి ఆ స్క్వేర్ కనుక 3 కోట్ల కంటే ఎక్కువ అంటే అది అమ్మేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు, జగన్ వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా నువ్వు అమ్మలేవు కూడా అసలు. అంటే ఒక టైప్ ఆఫ్ గూండాయిజము, మాఫియాగిరి అంతా అట్లా గ్రిప్ చేసి పారేసుకున్నారు మొత్తం స్టేట్ అంతా. తను ఏం స్ట్రాటజీ చేసుకున్నాడంటే ఇట్లా గ్రిప్ చేసుకుని డబ్బులన్నీ తెప్పించడం. బాగా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకేమో డబ్బులు పోసేస్తే కనుక నేను ఎట్లాగో గెలిచేస్తాను కదా అని పెట్టుకున్నాడు. సో ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ రూల్. అందుకని అంత బ్యాడ్ రూల్ కాబట్టే ఎప్పుడో కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అంటాం మనం కంప్యూటర్లో, ఆ టైంలో మాకు అక్కర్లేదని ఇసిరవతలు పారేసిన టీడీపీకి కూడా మళ్ళీ ఓటేసి తీసుకొచ్చేసారు. ఐ డోంట్ కేర్, ఇది మటుకు వద్దు బాబు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన అట్లా ఓడిపోయాడు. కాకపోతే అదే దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదే. కోపం వచ్చినప్పుడు అలా తీసి పారేస్తారు. మంచి పవర్ఫుల్ గా ఉన్న ఇందిరాగాంధీనే పీకేసింది ఇండియా. ఇఫ్ పాపులేషన్ కి అంత లెవెల్ ఆఫ్ యాంగర్ వచ్చిన తర్వాత ఇంకొండదు. ఓకే, విల్ సీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయనట్టు జరిగింది. అండర్ కరెంట్స్ ని ఎప్పుడు ఇప్పుడు మన ఏజెన్సీస్ అన్ని మారాలి. మన ఈ కొన్ని ఏజెన్సీస్ అయితే మటుకు చెత్తండి వాళ్ళు. ఇప్పుడు మన తెలుగులో ప్రాబ్లం ఏంటంటే ఒక 20-30 సర్వేలు వస్తాయి, అవన్నీ తెలుగుదేశం గెలుస్తుంది. ఇంకో 20 వస్తే అవన్నీ వీళ్ళు గెలుస్తుంది అంటారు. ఎవరికి వాళ్ళు దీన్ని ప్రాపగాండా కింద వాడుకున్నారు. కానీ కొన్ని ఉన్నాయి మంచి నేషనల్ ఏజెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. అట్లాంటివి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే వాళ్ళు కొంచెం మోడర్న్ టెక్నిక్స్ ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి ఇప్పుడు అండర్ కరెంట్ ఉంది, జెట్స్ యాంగర్ ఉంది, మళ్ళీనేమో అట్లా ఎస్సీ యాంగర్ ఉంది. అంటే వీళ్ళు అసలు డీపర్ గా వెళ్ళట్లేదు లోపలికి ఫుల్ గా అన్నమాట. ఆ ఎస్సీ యాంగర్ని నేను చదివిన దాన్ని బట్టి చెప్తున్నాను, ఎంత నిజమో తెలియదు. ఒక ఇజ్రాయలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి వీళ్ళు హైర్ చేశారు అన్నమాట. ఆ కంపెనీ వాళ్ళు ఈ పాకెట్స్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ ని కనిపెట్టి ఏం చేస్తే మంచిది అని అడ్వైజరీ ఇచ్చారు. సో కొనుగోలు ఆయన ఉన్నాడు కదా స్ట్రాటజిస్ట్, సునీల్ కొనుగోలు, వాళ్ళు ఏం చేశారంటే ఆయన చేసిందల్లా ఒకటే, ఆయనకు ఒకటే ఛాన్స్, గెలవటం ఎట్లా, మోడీని ఓడించటం ఎట్లా. ఆ తర్వాత ఏమవుతుందని నువ్వు ఆలోచించు, మేము చూసుకుంటాం. ఏదైతే అది వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తారని చెప్పేమన్నాడు అని చెప్పేటాం. కట్ అండ్ రన్ స్ట్రాటజీ బాగా ఉపయోగింది. కానీ కట్ అండ్ రన్ విల్ నాట్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో కట్ అండ్ రన్ చేసి అలానే గెలిచారు, కానీ ఇప్పుడు చూడు అన్ని సీట్లు ఓడిపోయారు వాళ్ళు. ఇంత కొంచెం డిస్ట్రెస్ ఉన్నా కూడా హిమాచల్ ప్రదేశ్ లో మటుకు మళ్ళీ బీజేపీ గెలిచేసింది. కర్ణాటకలో కూడా ఏమిటది 28 సీట్స్ లో వాళ్ళు గెలిచింది 9. ఇప్పుడు మొన్నే కదా కర్ణాటక గెలిచారు వాళ్ళు. ఇట్లా కట్ అండ్ రన్ చేసి వెళ్ళేటప్పటికల్లా అక్కడ ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ ఫార్మ్ అయింది. ఎందుకంటే వీళ్ళు ప్రామిస్ చేసిన వేరు ఇవ్వలేరు. నువ్వు కట్ అండ్ రన్ చేసి నీకు ఇంటికి నెలకు 1,00,000 ఇస్తాను, నీకు ఇంటికి 2 లక్షలు ఇస్తాను, ఇట్లా అంటే ఎట్లా అవుతుంది? అది ఇవ్వలేవు కదా నువ్వు. సో రీజనబుల్నెస్ కంటే పైకి వెళ్ళిపోయి ముందు మోడీని ఓడించడం ఒకటి ఇంపార్టెంట్ అన్నట్టు చేశారు వాళ్ళు. ఓకే, వండర్ఫుల్ అండి, ధన్యవాదాలు. ఐ థింక్ హోప్ఫుల్లీ విల్ సీ నెక్స్ట్ షోకి మళ్ళీ ఎన్నో మార్పులు చేర్పులు అన్ని జరుగుతాయి. విల్ సీ అబౌట్ దాట్. ఓకే అండి, తప్పకుండా. ధన్యవాదాలు సోదరులకి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. విల్ బి కమింగ్ అప్ విత్ అనదర్ షో ఇన్ a week. నమస్తే. My Media, the voice of India.